హలో అండి అందరికీ. సో ఇదండి ఇన్‌స్టాలో తెగ వైరల్ అవుతున్న ఎగ్ పాకెట్ అంట. చూసాము, చాలా సార్లు చూసాము. ఎప్పుడు కార్తీక మాసం టైంలో చూసాము. కార్తీక మాసం అయిపోయినాక ట్రై చేద్దామని ట్రై చేసాం. 1 మంత్ తర్వాత మా ఇంట్లోకి ఎగ్స్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ రోజు అనమాట. సో మేము కూడా ట్రై చేసాం. పర్లేదు. అంత ఫెయిల్ అయితే అవ్వలేదు. బాగానే వచ్చినాయి. అందరిలాగా టమాటా అవన్నీ ఏమి వేయలే. సింపుల్‌గా ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర. పచ్చిమిర్చి కూడా వేయలే కదా సోనా? ఓన్లీ కొత్తిమీర ఇదే. పచ్చిమిర్చి మా అమ్మాయి తినదు. అందుకే కొంచెం కారం, ఉప్పు, ఆనియన్, కొత్తిమీర అంతే. అంత ఫెయిల్ అవ్వలేదు. 90% బాగానే వచ్చింది. పర్లేదు కదా! అందరిది చాలా వరకు అయితే ఫెయిల్ అయిపోయింది. అంటే కొంతమంది చూశాను ఫెయిల్ అయిపోయింది. పర్లేదు. కొంచెం ఇట్లా ఉల్టా వేసేటప్పుడే నిండుగా వచ్చింది కదా! అది కొంచెం కష్టం అనిపించింది. అంతకుమించి ఏం లేదు. మేము కూడా చేసామన్నమాట ఎగ్ పాకెట్ అని ఈరోజు. పర్లేదు. ఇప్పుడు మా అమ్మాయి చూడండి రెడీగా ఉంది. మా అమ్మాయి ఆడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం లేకుండే దీన్నే బ్రేక్ఫాస్ట్గా చేసేసాం కదా. ఇదండి అయిపోయింది. చూసారా కట్ చేసినాక సేమ్ ఎలా ఉందంటే ఎగ్ కర్రీ ఎగ్ పఫ్ లెక్క ఉంది అంతే. ఏం పెద్ద వెరైటీ ఏం లేదు. కాకపోతే అది మైదా ఉంటుంది. ఇది బయట లోపట ఎగ్గే ఉంది అంతే. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ అందరూ ట్రై చేశారు. మేమే లేట్గా ట్రై చేసాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రాలేదని బాధపడకండి. ఎగ్స్ వేస్ట్ చేసుకోకండి. ఎగ్స్ రేట్